హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? తొందరగా అయిపోయే బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేసుకుందాము. ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. తొందరగా అయిపోతుంది కర్రీ, మీకు నచ్చుతుంది. ఫస్ట్ కడాయి తీసుకొని కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము 4 ఆనియన్స్ తీసుకొని దాంట్లోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ. అవి హీట్ అయ్యే లోపల మనం పక్కన బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకోవాలి. ఫోర్ ఎగ్స్ బాయిల్ చేసుకొని దాంట్లోనే పీల్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఈ బాయిల్డ్ అయిన ఎగ్స్ని తీసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఎల్లో ఎగ్స్ సపరేట్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే మాకు చాలా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫాస్ట్గా అయిపోయే కర్రీ ఇది. 15 మినిట్స్లో అయిపోతుంది కర్రీ మొత్తం. ఆనియన్స్ని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. అవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అవి ట్రాన్స్పరెంట్ అయ్యాక కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక మనం దాంట్లో కొంచెం కరివేపాకు, ఇంకా కొద్దిగా టర్మరిక్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ట్రాన్స్పరెంట్ కావాలి ఆనియన్స్. ఇప్పుడు దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రై చేస్తూ సిమ్లో పెట్టుకొని మంచిగా దగ్గరికి అయ్యే వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆ కరివేపాకు ఫ్లేవర్ మొత్తం ఆనియన్స్కి పడుతుంది. నెక్స్ట్ దాంట్లో కొంచెం టర్మరిక్ యాడ్ చేసుకోవాలి. టర్మరిక్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుకోవాలి. ఇది కూడా మంచిగా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం కారం, ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కారము ఉప్పు వేసుకొని అవి మగ్గేంత వరకు చూసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. తగినంత వేసుకోవాలి ఉప్పు. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఈ ఫ్రై అయిపోయినాక నెక్స్ట్ మనం ఇందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అది ఫ్రై చేసుకొని దాంట్లో మనం ఇందాక బాయిల్ చేసుకొని పెట్టుకున్న ఎల్లో ఎగ్స్ సపరేట్ చేసుకుంది దీంట్లో వేసుకోవాలి. ఫస్ట్ వైట్ ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనము ఈ వైట్ ఎగ్ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఎల్లో ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఎల్లో ఎగ్ యాడ్ చేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీన్ని మనకు అది ఫ్లేవర్, ఆనియన్ ఫ్లేవర్, స్పైసెస్ ఫ్లేవర్ ఎగ్కి పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకొని నెక్స్ట్ అది సర్వ్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి.